అదిగదిగదిగో శరవేగంతో యేసయ్య రాకడ వస్తే ఏమైపోతావు, నువ్వేమైపోతావు? చప్పట్లో స్తోత్రం. అదిగదిగదిగో శరవేగంతో యేసయ్య రాకడ వస్తే ఏమైపోతావు, నువ్వేమైపోతావు? ఏమైపోతావు, మనమేమైపోతాము? రెప్పపాటున మార్పు చెంది గొప్ప దేవుని గుంపుగా చేరి చక్కని వరుడగు యేసుని నీవు చేరుకుంటావా? గుండెల బాదుకుంటావా? చేరుకుంటావా? గుండెల బాదుకుంటావా? అదిగదిగదిగో శరవేగంతో యేసయ్య రాకడ వస్తే ఏమైపోతావు, నువ్వేమైపోతావు? ఏమైపోతావు, మనమేమైపోతాము? స్తోత్రం. ఆమేన్. ఇద్దరు తిరగలి విసురుతూ ఉంటే స్తోత్రం. ఇద్దరు తిరగలి విసురుతూ ఉంటే, దూత బూరా ఊదుతూ ఉంటే, నీ ఇంటి వారే నిన్ను దాటిపోతుంటే, నీ ఇంటి వారే నిన్ను దాటిపోతుంటే, ఆరక్షణ ద్వారాలు పరిశుద్ధ దైవ స్వరాలు, ఆరక్షణ ద్వారాలు పరిశుద్ధ దైవ స్వరాలు రేపు నీకు దొరకకపోతే ఏమైపోతావు, నువ్వేమైపోతావు? ఏమైపోతావు, మనమేమైపోతాము? స్తోత్రం. చప్పట్లు గట్టిగా. పొలమునందు పని చేస్తుంటే పొలమునందు పని చేస్తుంటే ఇంత నీవు కునుకుతూ ఉంటే, సిద్ధపడిన వారంతా నిన్ను దాటిపోతుంటే, సిద్ధపడిన వారంతా నిన్ను దాటిపోతుంటే, కష్టాల కాలములోన ఘోర శ్రమల దినములలోన, కష్టాల కాలములోన ఘోర శ్రమల దినములలోన బ్రతుకంతా కన్నీరైతే ఏమైపోతావు, నువ్వేమైపోతావు? ఏమైపోతావు, నువ్వేమైపోతావు? అదిగదిగదిగో శరవేగంతో యేసయ్య రాకడ వస్తే ఏమైపోతావు, నువ్వేమైపోతావు? ఏమైపోతావు, మనమేమైపోతాము? రెప్పపాటున మార్పు చెంది గొప్ప దేవుని గుంపుగా చేరి చక్కని వరుడుగు యేసుని నీవు చేరుకుంటావా? గుండెల బాదుకుంటావా? చేరుకుంటావా? గుండెల బాదుకుంటావా? నీవు చేరుకుంటావా? గుండెల బాదుకుంటావా? నీవు చేరుకుంటావా? గుండెల బాదుకుంటావా? హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. రెండు మాటలు చెప్పి దైవజనులకి అవకాశం ఇద్దామండి. గుండె చెదిరిన వాడిని బాగు చేసేవారు ఎవరండి? యేసయ్యనండి. ఈ వాక్యం ప్రార్థన చేస్తే దేవుడు చూపించారు. కీర్తనల గ్రంథం 147 అధ్యాయము 3వ వచనం. ప్రభువా, నా గ్రామం కొరకు నేను ప్రతి సంవత్సరం కూడా మీటింగ్స్ పెట్టాలనుకుంటున్నాను నాయన. చాలా శోధనలండి. చేతులు కట్టుకొని వాళ్ళని
రిక్వెస్ట్ ఏంటయ్యా మరి ఏంటి, నేను గ్రామస్తున్నే కదా, గ్రామంలోనే కదా బతికేది, నేనేం రికార్డ్ డ్యాన్సును వేరే వేరే కాదు కదండి, దేవుని పనే కదా, అందరూ సహకరిస్తారు అనుకున్నా. నేను ఇట్లా ఇది 4వ సంవత్సరం 5వ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా 3 రోజులు పెడతాం జరుగుతుంది. అయితే దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం కొద్దిగా ముందుగా పెట్టాను. నేను మార్చి నెలలో డేట్లున్నాయి, జనవరి నెలలో పెట్టాను. కానీ దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. చనిపోతాను అనుకున్నా, నేను బెడ్ మీద ఉండి దేవుడిని అడిగా, నాయన బ్రతికితే నీ సేవ నేను ఇంకా భారభరితంగా చేస్తానన్న. లోకానుసారంగా తిరిగినప్పుడు ఏ శోధన లేదు, ఏ వేదన లేదు, రాయల్టీగా బ్రతికేవాడిని. ఎప్పుడైతే ఇట్లా దేవుని పని చేయడం మొదలెట్టానో అన్ని శోధనలే, అన్ని వేదనలే. అయినా సరే దేవుడు విడిచిపెట్టాడండి. ఈ మీటింగ్స్ పెడదాం అనుకున్నప్పుడు ఒక సహోదరి, అన్న నేనున్నాను, నువ్వేం ఇబ్బంది పడద్దు అని చెప్పి ఆ ముందుకు వచ్చింది. ఏదేమైనప్పటికీ నేను ఎవరి మీద ఆధారపడండి, ఒక దేవుని మీద ఆధారపడతాను. దేవుడు ప్రతి విషయంలో కూడా నాకు ఎంతో సహాయకుడిగా ఉంటాడు. నాకు బైపాస్ సర్జరీ జరిగినప్పుడు నేను అక్కడే చనిపోతాను అనుకున్నా. కానీ దేవుడిని అడిగాను ఒక మాట, ప్రభా నన్ను బ్రతికించిన ఆయన, నా బిడ్డలు చూస్తే చిన్న బిడ్డలు ఆయన, ఎవరికి వివాహం జరగలేదు నాయన, నేను చనిపోయాను అనుకో, నా భార్య ఉన్నస్త్రాలు ఏమైపోతారో ఏంటో, అసలు వాళ్ళకు వివాహం చేస్తారో లేకపోతే ఏమైపోతారో అని అడిగితే దేవుడు నన్ను బ్రతికించాడు. బ్రతికించినప్పుడు మన కృతజ్ఞతగా దేవుని పని చేయాలండి, లోకానుసారంగా తిరగాల. నా బాధ, నా వేదన అదే. పుట్టినప్పుడు ఎవరికి తెలియలేదండి, చనిపోతే అందరికీ తెలియాలని నా ఆశ. అది దేవుని పనిలో. చాలామంది అడిగారు, బ్యాండ్లో పాడటానికి రండి, ఇంకొక ఎంత అమౌంట్ ఇస్తామని. అయ్యా నేను చనిపోవాలనుకుంటే దేవుని పనిలోనే చనిపోవాలి. నేను ఆమోస్ వర్మ గారు మాచర్లు వెళ్ళాం, అక్కడ కూడా నేను ఇదే సాక్ష్యం ఇచ్చాను. నేను ఎప్పుడైనా చనిపోయానంటే ఇంటికాడ కూర్చొని చనిపోకూడదు అయ్యారు, దేవుని పనిలో వాడబడతా చనిపోవాలని నా కోరిక అండి అన్నప్పుడు దేవుని సేవకులు కూడా ఆమేన్ అన్నారు. స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. కాబట్టి నేను ప్రతి సంవత్సరం కూడా ఇలా సభలు పెడతాం జరుగుతుందండి. ఎవరిని రూపాయి ఆశించనండి నేను, మీరు ఇస్తారా ఏంటని డొనేషన్కి తిరగడానికి కానీ అలాంటివి చేయనండి. దేవుడే సహాయం చేస్తాడని దేవుని మీదే భారం వేస్తాను. అలాంటి పరిస్థితుల్లో ఆ సహోదరి ముందుకు రావడంతో ఈ యొక్క సభలో ఏర్పాటు చేయడం జరిగిందండి. దైవజనులు నాయన్ జాషువా గారిని డేట్ అడిగితే అయ్యా వస్తానని చెప్పి మాట ఇచ్చారు నాకు. నేను ఎవరినో ఆయనకి తెలియదు, ఆయననైతే నేను చూస్తూ ఉంటా. హల్లెలూయా. నేను ఎక్కడెక్కడో పాడడానికి వెళ్ళేవాడిని. ఒక్కొక్క రోజు ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, అలా వచ్చేవాడిని. అయితే నేనేంటంటే దేవుని పనిలో వాడబడ్డానా లేదా అనేది నాకు ముఖ్యం అండి. స్తోత్రం. సమయాన్ని తడవ చేయకుండా సేవకులకు అప్పచెప్దామండి. ఈ యొక్క దేవుని యొక్క వర్తమానం అందించడానికి దైవజనులు నాయన్ జాషువా గారు వచ్చారు. వారిని సగర్వంగా చప్పట్లు కొడుతూ ఆహ్వానించుకుందాం. ముందుగా స్టీఫెన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకు స్టీఫెన్ పాల్ గారు.